వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నూతన వంశీ న్యూరో హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, బాలేశ్వర్ గుప్తా, బంటారం భద్రేశ్వర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేష్, మాజీ కౌన్సిలర్స్ దీపా నర్సింహులు, జూబేర్ లాలా వంశీ న్యూరో హాస్పిటల్ ప్రారంభం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సందర్భంగా ప్రతి చిన్న సమస్యకు వచ్చిన హైదరాబాద్ ఆసుపత్రులకు పంపడం జరుగుతుందని, ధ్వని ద్వారా ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. నేడు పట్టణంలో వంశీ న్యూరో ఆసుపత్రి ప్రారంభించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఏ సమస్య వచ్చినా సాధ్యమైనంత వరకు హైదరాబాద్ కు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు తాండూరు పట్టణంలోని సరికొత్త హంగులతో నూతన వంశీ న్యూరో హాస్పిటల్ ప్రారంభించడం తాండూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. పలు వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవా దృక్పథంతో ఆసుపత్రి యాజమాన్యం సంబంధిత డాక్టర్లు నడుచుకోవాలి అని తెలిపారు. వంశీ న్యూరో హాస్పిటల్లో 24 గంటల వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. వంశీ న్యూరో హాస్పిటల్లో ప్రత్యేక వైద్య చికిత్సలో భాగంగా పక్షవాతం వచ్చిన 4 గంటలలోపే తీసుకొచ్చినట్లయితే ప్రత్యేక ఇంజెక్షన్ వైద్యం కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Ready? Sorry. Sorry. Photographer. Babu Kiran. Sir, मुझे चाहिए ऑफिस. संतोष वेट सर वेट सर वेट कर जोड़ने लगे थैंक यू सर रेडी दो सर అయితే మధ్యలో కొన్ని నెలలన్నా విడిచిపెట్టేసి
తాండూరు అసెంబ్లీ కేంద్రం సాయిపూర్ రోడ్లో వాళ్ళ వంశీ న్యూరో ఆసుపత్రి ప్రారంభం కావడం తాండూరు నియోజకవర్గ ప్రజలకు చాలా అవసరం. ఎందుకనంటే ఇక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా, చిన్న యాక్సిడెంట్ అయినా, లేకుంటే ఇతరత్ర కారణాలు ఉన్నా, మైనర్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ నుంచి 3.5 గంటల ప్రయాణం, అక్కడ ఆసుపత్రి చేరుకునే వరకు 4.5 గంటలు పడుతుంది. ఒకటి ఇక్కడ కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి ఆనుకొని బీద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ తాండూరులో. ఇట్లాంటి ఒక స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని ఎక్విప్మెంట్స్, ఇవాళ ఆసుపత్రి మొత్తం తిరిగి చూసినాం, చాలా వెల్ ఎక్విప్డ్ ఉంది, అందులో ఎఫిషియెంట్ స్టాఫ్ ఉన్నట్టుంది. ఇవాళ మొదటి రోజు మేము చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. తాండూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం కోసం ఈ యొక్క ఆసుపత్రి యాజమాన్యం ఎవరైతున్నారో వాళ్ళకి మేము అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు సరైన సేవలు అందిస్తే మేము చాలా సంతోషపడతాం. మీరు రాబో రోజుల్లో కూడా ఈ తాండూరు ప్రజలకు సేవ చేసి మీరు కూడా మంచి సేవ కోసం మీరంతా పాటుపడాలి. చిత్తశుద్ధితో తాండూరు ప్రజలకు ఉపయోగకరంగా, తాండూరు ప్రజలకు అత్యవసరం నిమిత్తం ఇవాళ ఆసుపత్రి ఏర్పడడం, అందులో న్యూరోకి సంబంధించి దాదాపు దశాబ్దాల కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి దాంట్లో ఇవాళ ఇక్కడ ఈ యొక్క న్యూరో సంబంధించినటువంటి స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం అనేది చాలా సంతోషం. కాబట్టి యాజమాన్యానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా మీకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా మేము మా తరఫున ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.